అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పెదరాసి పెద్దమ్మ కథల నుంచి 'చెట్టు మీద దెయ్యం నాకేం భయం' అనే ఒక కథను వినేద్దాం. అనగనగనగా గిరిపురం అనే గ్రామంలో ఒక ముసలవ్వ ఉంటుంది. ఆ ముసలవ్వ కొడుకు, కోడలు చనిపోవడంతోటి మనవడిని పెంచి పెద్ద చేస్తుంది. తల్లిదండ్రుల అదుపు లేకపోవడం వల్ల అతను ఒక సోమరిపోతులాగా తయారవుతాడు. అంత వయసులో కూడా పాపం అవ్వే పొలం పనులు చేసి సంపాదించిన డబ్బుతో జీవిస్తూ ఉంటుంది. ఎన్నో సార్లు చెప్తుంది, "సోమరితనంగా ఉండకు, ఏదైనా పని చేసుకో" అని కోపడుతూ ఉంటుంది. ఆమె అరిచిన ప్రతిసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి వచ్చేవాడు. ఇలా కొన్ని రోజులైన తర్వాత, "నాకు వయసైపోతోంది. ఏదైనా పని చూసుకో నాయనా" అని బతిమాలి చెప్తుంది. అయినా వినలేదు. కోపంగా బయటికెళ్ళిపోతుంటే, "పని చూసుకుంటేనే ఇంటికి రా, లేకపోతే లేదు" అంటుంది అవ్వ. అవ్వ ఎప్పుడు ఇలానే అంటుంది అని మళ్ళీ సాయంత్రానికొచ్చి, "ఆకలేస్తోంది, అన్నం పెట్టమని" చెప్పి అడుగుతాడు. ఇంకా అవ్వకి బాగా కోపమొచ్చి కర్ర తీసుకొని, "నువ్వు మారితేనే ఇంట్లోకి రా అన్నాను గదా! ఎందుకొచ్చావు" అని చెప్పి అంటుంది. వేగంగా బయటికెళ్ళిపోతాడింక. ఆ ఇంటికి వెళ్ళకూడదు అని గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా అర్ధరాత్రి సమయానికి ఒక చిన్న అడవి చేరుకుంటాడు. కోపంతో నడుస్తూ అయితే వచ్చాడు కానీ, ఇంకా అక్కడ అడవిలోకొచ్చేటప్పటికి అక్కడున్న పెద్ద పెద్ద చెట్లు వాటిని చూసేటప్పటికి చాలా భయపడతాడు. అవ్వ కొడితే కొట్టింది గానీ, ఇంక ఇంటికెళ్ళిపోదామని కొంత దూరం నడుస్తాడు. సాయంత్రం నుంచి నడుస్తూ ఉండడం వల్ల కాళ్ళ నొప్పితోటి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటాడు. అలాగే నిద్రపోతాడు. ఒక గంట తర్వాత అతన్ని ఎవరో తట్టి లేపుతున్నట్టు అనిపించి లేస్తాడు. ఎదురుగుండా అక్కడ ఒక పెద్ద దెయ్యం కనిపిస్తుంది. ఇంక భయంగా పెద్దగా అరుస్తాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఇంక భయం భయంగా లేచి కూర్చుంటాడు. దెయ్యమేమో, "ఎవరు నువ్వు? ఎందుకిక్కడున్నావు? ఇది నా నివాసం. లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పి అంటుంది. ఎక్కడ చూసినా ఇది నాది, అది నాది అంటారు గానీ, నాకు హాయిగా నిద్రపోవడానికి ఒక్క స్థలం గూడా లేదని చెప్పి బాధపడతాడు. దయ్యం కొంచెం మెత్తబడుతుంది. "అసలు నువ్వెవరు? ఇక్కడికెందుకొచ్చావు?" అని చెప్పి అడుగుతుంది. అప్పుడు సుశీలుడు తన గురించి చెప్తాడు. "నాకేమో పని చేయాలనిపించదు. ఏ పని రాదు. కానీ మా అవ్వ మటుకు పని చెయి, పని చెయి అని చెప్పి అంటూ ఉంటుంది" అని చెప్పి అంటాడు. "ఈ వయసులో ఆమెని కష్టపెట్టడం ఎందుకు? నీకు తోచిన పని చెయ్యొచ్చు గదా!" అంటుంది దెయ్యం. "చెప్పడం చాలా తేలిక. కానీ పని చేయడం అంటేనే కష్టం. నీకేం తెలుసు? నీకు ఏ చెట్టు నచ్చితే ఆ చెట్టు మీదకెళ్ళిపోతావు. హాయిగా ఉంటావు. నీకు ఆకలంటే ఏముండదు. చెప్పేవారికి, చేసేవారి కష్టం ఏం తెలుస్తుంది" అని అంటాడు. "నీకంత కష్టంగా ఉంటే నేను నీకొక సహాయం చేస్తాను" అని చెప్పి అంటుంది దెయ్యం. "ఏమిటి?" అని అడుగుతాడు. "కొన్ని రోజులు నువ్వేమో నాలా దెయ్యంలాగుండు. నేనేమో నేను నీ శరీరంలో ప్రవేశించి నీలాగా పనులన్నీ చేస్తూ ఉంటానని" జెప్పి అంటుంది దెయ్యం. "కానీ ఒక షరతు. నువ్వు ఎప్పుడు వచ్చి అడిగితే అప్పుడు నేను నీ రూపం ఇవ్వను. నా అంతట నేరుగా వచ్చి నీ రూపం నువ్వు తీసుకో అన్నప్పుడు మాత్రమే నీ శరీరం నీకొస్తుందని" చెప్పి అంటుంది దెయ్యం. "ఇదేదో బాగానే ఉందే. కొన్ని రోజులు ఇక్కడైనా ప్రశాంతంగా ఉండొచ్చు" అనుకుని సరే అంటాడు. ఇంక వెంటనే దెయ్యం తన చేతిని బెట్టి ఏదో మంత్రం చదువుతుంది. కొంచెం సేపటికి సుశీలుడి శరీరంలోకి దయ్యం వస్తుంది. అతని ఆత్మ తెల్లని రూపంలోకి మారి ఆ చెట్టు మీదకి వెళ్ళిపోతుంది. మెల్లగా సుశీలుడు చెప్పిన గుర్తుల ప్రకారం ఇంటికి చేరుకుంటాడు. అవ్వ అతన్ని చూసి ఏమీ అనదు. మాట్లాడదు. తెల్లవారేసరికి ఆ దెయ్యం పొలానికెళ్ళి అక్కడ పనిచేసి మళ్ళీ సాయంత్రానికి ఇంటికొస్తుంది. అవ్వ సుశీలుడిలో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషపడుతుంది. ఇన్ని రోజులు పనిలేక అటు ఇటు చెట్లకు తిరిగిన దెయ్యానికి అలా పనిచేయడం చాలా హాయిగా ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి. దెయ్యం చక్కగా పనిచేస్తూ అందరి చేత మంచి అనిపించుకుంటాడనమాట. అక్కడ ఉన్న సుశీలుడికి మటుకు కొన్ని రోజులు అయిన తర్వాత బానే ఉంటుంది గానీ, కొన్ని రోజులైన తర్వాత ఇంక విసుగు పుడుతుంది.
ఎంతసేపు అలా చెట్ల మీద వేలాడతాను అని ఒకరోజు రాత్రి తన ఇంటికెళ్ళి దెయ్యాన్ని అడుగుతాడు. దయచేసి నా శరీరం నాకివ్వు అని. ఇంక దెయ్యం ఒప్పుకోదు. కుదరదు. నాకిక్కడ హాయిగా ఉంది. నేను పని జేసుకుంటూ ఉంటాను అని జెప్పి అంటుంది. ఇంక చాలా సేపు బతిమిలాడి చివరికింక చేసేదేం లేక చెట్టు మీదకి వెళ్ళిపోతాడు సుశీలుడు. కొన్ని రోజుల తర్వాత కొందరు పక్క ఊరి గ్రామస్తులు అవ్వ ఇంటి ముందు నిలబడి సుశీలుడిని గట్టిగా పిలుస్తారు. అవ్వ, ఎవరు మీరు? ఎందుకొచ్చారు? అని అడుగుతుంది. దానికి వారు, సుశీలుడు మా దగ్గర అప్పు తీసుకున్నాడు. ఇవ్వమంటే నా దగ్గర డబ్బు లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని సమాధానం చెప్పాడు. అందుకని అతన్ని తీసుకుని వెళ్లి పంచాయతీలో పెట్టాలని వచ్చాము అంటాడు. అప్పు తీర్చడం నా వల్ల కాదు. తీసుకుని వెళ్ళండి అంది అవ్వ. సుశీలుడి రూపంలో ఉన్న దెయ్యాన్ని తీసుకుని వెళ్లి చెట్టుకు కట్టేసి పంచాయతీలో పెడతారు. డబ్బులిస్తావా లేదా? అంటారు. ఈ విషయాలేమీ తెలియని దెయ్యము నేనివ్వనంటుంది. అయితే ఈ రోజు నుంచి 5 రోజుల వరకు 50 కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్తారు. ఇలా రోజూ కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత వారు వదిలేసి మా ఊరి మున్సబు గారి వద్ద కూడా నువ్వు తీసుకున్నావు డబ్బులు, ఆయన్ని పంపిస్తామని జెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. అమ్మో! వాళ్ళు గూడా వచ్చి ఇలాగే కొడతారు కాబోలు అనుకోని, ఈ దెబ్బలు నేనెక్కడ తినేది? అందుకని గబగబా ఇంక అడవికి వెళ్ళి, సుశీలుడి శరీరంలో ఉన్న దెయ్యం సుశీలుడితో, "నీ దేహం నువ్వే తీసేసుకో, ఈ దెబ్బలు నేను తినలేను" అని చెప్పి అంటుంది. ఇంకా సుశీలుడు సంతోషంగా తన శరీరంలోకి మారిపోతాడు. సుశీలుడు ఇక్కడ ఇన్ని రోజులుగా ఖాళీగా ఉన్న సుశీలుడికి ఒక విషయం అర్థమవుతుంది. పని చేస్తేనే అన్ని విధాలా మంచిది అని చెప్పి అనుకోని ఇంకా గ్రామానికి వెళ్ళి ఇంక అవ్వతో మంచిగా ఉంటూ కష్టపడి పని జేస్తాడనమాట. చూసారా పిల్లలు? ఎప్పుడైనా కష్టపడి పని చేస్తేనే విలువ, గౌరవం అనమాట. ఖాళీగా కూర్చుంటే మనకేమీ రాదు. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.